నువ్వు ఉండి టూ ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్లో ఇప్పుడు 3 రన్నింగ్ అవుతుంది. 3లో ప్రజలకు ఏమైనా మంచి చేశారా? ఏం మంచి లేదు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ ఆపేసి ఇప్పుడు ఇచ్చేవన్నీ ఆపేసి అవి ఇవ్వడానికి ఇప్పుడు రైతు బంధు అవి ఇవ్వడానికి అవి ఇవ్వలేకపోతున్నారు. అవి ఇవ్వమంటే లేదు, గవర్నమెంట్ దగ్గర మనీ లేదు, డబ్బులు లేవు అవి ఇవ్వడానికి. మంచి అభివృద్ధి పథకాల కోసం మనీ లేవు అంటున్నారు. అదే గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఏమి ఇవ్వడానికి, రైతు బంధు ఏమి ఇవ్వడానికి గవర్నమెంట్ కాడ డబ్బులు లేదు. ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి ఇక్కడ డబ్బులు ఎక్కడి నుంచి చేస్తున్నాయి? రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి తెచ్చి కడుతున్నారా? రియల్ ఎస్టేట్ తను బిజినెస్ పరంగా ఈ ల్యాండ్ యూజ్ చేస్తున్నాడు. గాంధీ విగ్రహం పెట్టుకోవాలనుకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, సిటీ అవుట్స్కట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడే పెట్టాలని రూల్ ఏముంది? ఇక్కడ ఈ ప్లేస్లలో నార్మల్గా ఏదైనా డెవలప్ చేయాలనుకుంటే వేరే వేరే దగ్గర చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు యూత్ చాలామంది అండి ఏం జాబ్స్ లేక బయట పిహెచ్డీ చేసి ఎంఎస్ చేసి బయట తిరుగుతున్నారు. యూత్ని డెవలప్ చేయండి. ఆ యూత్కి ఏం చేయాలో అర్థం కాక రోడ్ల మీద తిరుగుతున్నారు కదా. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమో బయట ఉట్టిగా పడుండి చెత్త చెదానంతో ఉన్న రోడ్లను అవన్నీ తీసుకొని మంచి అదే ఒక ప్లేస్ చేసేసి హాస్టల్స్ కట్టి యూత్కు సరిపడే సౌకర్యం కలిగించండి. అలా అవి చేయకుండా వచ్చిన కాంచి హైడ్రా అని చెప్పేసి ఇల్లులన్నీ కూల్ చేస్తున్నారు. అది డెవలప్మెంటా? అది డెవలప్మెంట్ కాదు కదా. డెవలప్మెంట్ అంటే ప్రజలకు మంచి చేయడం. నువ్వు చెడు చేస్తానంటావేంటి?